హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మీకు సింపుల్ నెక్ డిజైన్ ఒకటి చూపిస్తున్నాను. దీనికి కావాల్సినవి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, దీంతో పాటు గోల్డ్ కలర్ మీడియం బీడ్స్, గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్, నెక్స్ట్ గ్రీన్ కలర్ కుందన్స్, నెక్స్ట్ గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్. వీటితో పాటు నేను చూపించే టైప్ ఉండే కుందన్స్ అనేవి తీసుకోండి, గోల్డ్ కలర్వి. ఈ టైప్ ఇవి ఆల్రెడీ మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వాటిల్లో యూస్ చేస్తాం కదా, అవి. నెక్స్ట్ గ్లూ. ఫస్ట్ మనం నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను చూపించే విధంగా మీరు కంటిన్యూస్గా నెక్ చుట్టూ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. కంటిన్యూస్గా మీరు గొలుసు కుట్టు అనేది 2 లైన్స్ కుట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా 2 లైన్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు కుట్టుకుంటూ గోల్డ్ కలర్ మీడియం బీడ్స్ని కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నీడిల్లోకి ఒక గోల్డ్ కలర్ పోస్ ఎక్కించుకుని గొలుసు కుట్టు అనేది కుడుతున్నాను. మీరు కంటిన్యూస్గా పోసులు ఎక్కించుకుంటున్న అవసరం లేదు. ఒక గొలుసు ఏమో నార్మల్గా కుట్టుకుని మూడో గొలుసులోనేమో ఒక పోసు, అలాగా ఆల్టర్నేట్గా ఒక గొలుసు నార్మల్తో ఇంకో గొలుసులోనేమో ఒక పోసు ఎక్కించుకుని కంటిన్యూస్గా కుట్టుకుంటే మీకు నెక్ చుట్టూ పోసలతో గొలుసు కుట్టు అనేది కంప్లీట్ అవుతుంది. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఒక గొలుసు ప్లెయిన్గా కుట్టుకోవాలి. ఇప్పుడు ప్లెయిన్గా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒక పోస్ ఎక్కించుకుని కుట్టుకోవాలి. ఈ విధంగా ఒకటి ప్లెయిన్ గొలుసు, ఒకటి పోస్ వేసుకుని గొలుసు, ఈ విధంగా కంటిన్యూస్గా మీరు నెక్ చుట్టూ కుట్టుకోవాలి పోసలతో. ఈ విధంగా మీరు నెక్ చుట్టూ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఫ్లవర్స్ కోసం నేను నెక్ పక్కన కొంచెం గ్యాప్ ఉంచి 1 ఇంచ్ గ్యాప్ ఉంచి గ్లూ అప్లై చేసి గ్రీన్ కలర్ కుందన్ని అటాచ్ చేశాను మిడిల్లో. ఇప్పుడు ఈ కుందన్కి చుట్టూ ఫ్లవర్ వచ్చే విధంగా నేను గ్లూ అనేది అప్లై చేసి గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ అనేది లోపలికి వచ్చే విధంగా కుందన్స్ని అటాచ్ చేస్తున్నాను 1 by 1. కుందన్స్ని అడ్జస్ట్ చేసుకుంటే ఫ్లవర్ వచ్చే విధంగా మీరు ఈ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్లవర్ ఎలా అటాచ్ చేయాలంటే మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచి మళ్ళీ నెక్స్ట్ ఫ్లవర్ కోసం నేను మధ్యలో గ్రీన్ కలర్ కుందన్ చుట్టూ గోల్డ్ కలర్ కుందన్స్ వచ్చే విధంగా గ్లూని అప్లై చేసుకుని కుందన్స్ని అటాచ్ చేస్తున్నాను. అది ఎలా అన్నది ఇక్కడ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చాయంటే అక్కడ మళ్ళీ మనము పోస్లు అనేవి కుడతాం, దానికోసం నేను మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచాయి, ఎంతో కాదు హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచి మళ్ళీ సెకండ్ ఫ్లవర్ అనేది అటాచ్ చేసుకున్నాను. ఈ విధంగా మీరు కంటిన్యూస్గా నెక్ చుట్టూ ఈ ఫ్లవర్స్ని అటాచ్ చేసుకోవాలి కుందన్స్తో. ఈ ఫ్లవర్ శారీలోపు నెక్ చుట్టూ మనం ఆల్రెడీ బీడ్స్తో గొలుసు కుట్టు కుట్టాం కదా, దాని దగ్గరలో ఈ 2 ఫ్లవర్స్కి మధ్యలో వచ్చే విధంగా నేను నీడిల్ పైకి తీసుకుని దాంట్లోకి 3 షుగర్ బీడ్స్, ఒక మీడియం బీడ్ ఎక్కించుకుని స్ట్రైట్ లైన్ అనేది కుడుతున్నాను ఫస్ట్. ఈ విధంగా స్ట్రైట్ లైన్ కుట్టాక ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్కి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి వచ్చే విధంగా మళ్ళీ నీడిల్ పైకి తీసుకుని ఇక్కడ 2 షుగర్ బీడ్స్, ఒక మీడియం బీడ్ ఎక్కించుకుని రైట్ సైడ్ను ఫస్ట్ కుడుతున్నాను క్రాస్గా.
రైట్ సైడ్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్న మళ్ళీ నీడిల్ పైకి తీసుకుని ఇక్కడ మళ్ళీ 2 బీడ్స్ను ఒక మీడియం బీడ్ ఎక్కించుకుని క్రాస్గా కుడుతున్నాను. చూసారుగా ఈ రేఖల్ని నేను మొత్తం ఫ్లవర్కి మధ్యలో వచ్చే విధంగా నెక్ చుట్టూ కంప్లీట్గా కుట్టుకోవాలి. అది నేను ఇంకొకసారి కుట్టి చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. నా వీడియోస్ కనుక మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదన్నది. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరికైనా యూజ్ అవుతాయి కదా, కుట్టుకుంటారన్న ఉద్దేశంతో నేను షేర్ చేయమని అడుగుతున్నాను. చూసారుగా ఈ రేఖలు కుట్టుకున్నాం కదా నెక్ చుట్టూ. ఇప్పుడు నేను గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఈ కుందన్స్ ఉన్నాయి చూసారా, ఫ్లవర్లో మధ్యలో కుందన్స్, వాటి చుట్టూ గొలుసు కుట్టు వచ్చే విధంగా నేను కుడుతున్నాను. దానికోసం నేను ఇక్కడ నీడిల్ పైకి తీసుకుని గొలుసు కుట్టు అనేది ప్రతి కుందన్ చుట్టూ వచ్చే విధంగా కుడుతున్నాను. చూసారుగా నేను ఇక్కడ ఒక కుందన్ కుట్టు చూపించాను. సేమ్ ఇదే విధంగా ప్రతి కుందన్ చుట్టూ వచ్చేలా కుట్టుకుంటే మీకు ఫ్లవర్ అనేది కంప్లీట్ అవుతుంది. చూసారుగా ఫ్లవర్స్ రెడీ అయినాయి. ఇప్పుడు నేను గ్లూ తీసుకుని కుందన్కి మధ్యలో గ్లూ అప్లై చేస్తున్నాను. ఈ గ్లూ కూడా ముందు మనం బీడ్స్ కుట్టాను చూసారా, ఆ బీడ్స్ ఫ్లవర్కి కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చే విధంగా గ్లూ అప్లై చేసుకుని ఆ గ్లూ పైన మన ఈ గోల్డ్ కలర్ డాట్స్ ఉన్నాయి చూసారా కుందన్స్ మోడలు, అవి అటాచ్ చేసుకుంటున్నాను 1 by 1. చూసారుగా డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఈ డిజైన్ మీరు కంటిన్యూస్గా నెక్ చుట్టూ కుట్టుకుని హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే డిజైన్ కుట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా కుట్టుకునే వాళ్ళకి. ఇంకా హెవీగా కావాలనుకునే వాళ్ళు హ్యాండ్స్కి ఇది బార్డర్ కింద వేసుకుని ఇందులో ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా కుందన్స్ ఫ్లవర్స్, అవి బుటీస్ కింద ఆల్ ఓవర్ బ్లౌజ్కి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం కుట్టేసుకున్న తర్వాత నెక్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.